గురుగారు, తులసీదాసుకి శ్రీరాముడి యొక్క దివ్య దర్శనం లభించిందని అంటారు. అవునమ్మా, ఆయనకు ఆ రామదర్శన ప్రాప్తి ఎలా జరిగింది? ఇది ఒక అత్యద్భుతమైన గాథమ్మ. నిజంగా చెప్పాలి అంటే మనం ఉత్తర భారతదేశానికి వెళ్తే ఎంతోమంది ఈ యొక్క గాథను మనకు తెలియజేస్తారు ఎంతో ఉత్సాహంతో. ఎందువల్ల అంటే తులసీదాస్ అంటే అక్కడ వాళ్లకు ప్రాణం. మనం గోస్వామి అనే పేరు చెప్పగానే వారందరూ కూడా పరవశించిపోతారు. ఎందువల్ల అంటే సాక్షాత్తు రామకథను అవధి భాషలో అందించిన మహాత్ముడు, ఇంకొకటి మన జాతిని నిలబెట్టినటువంటి మహనీయుడు. కాబట్టి తరతరాలుగా అక్కడ జరిగినటువంటి దాడులలో సనాతన ధర్మం నిలిచి ఉంది అంటే దానికి కేవలం రామచరిత మానసమే. అటువంటి తులసీదాసుకు రామదర్శనం ఎలా అయింది అంటే తులసీదాసు రాముణ్ణి దర్శించాలని ఆకాంక్షించాడు. మరి రామదర్శనం అంటే ఎలా అని ఆలోచన చేస్తే పెద్దలు చెప్పారు, శ్రీమద్ రామాయణాన్ని గనక పారాయణం చేసినట్టయితే, దానిపై నువ్వు ఎలాగూ రాసావు కాబట్టి ఆ రామాయణాన్ని గనక నలుగురికి గనక జ్ఞాన వితరణ చేసినట్టయితే తప్పక అక్కడికి ఆంజనేయ స్వామి వారు వస్తారు. కాబట్టి రామాయణం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆ మహానుభావుడైన ఆంజనేయ స్వామి నీకు రామదర్శనం చేయించగలడు. కాబట్టి ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి అంటే రామకథ వినిపించాలి. కాబట్టి ఒక పని చేయవయ్యా, నువ్వు రామకథను వినిపిస్తూ ఉండు. ఆ రామకథకి ఎవరెవరు వస్తారు అనేది బాగా గమనిస్తూ ఉండు. అందులో ఎవరైతే అందరికంటే ముందు వచ్చి అందరికంటే వెనక వెళ్తాడో ఆయనే హనుమంతుడు అని గుర్తించు. చాలా మంచి ఉపాయం చెప్పారు, ఇక పట్టుకుంటాను అని రామకథ మొదలుపెట్టాడు. ఇక మొదలుపెట్టాడు అంతే. ఈయన రాసిన ఆ గ్రంథం ఎంత అద్భుతం అంటే తండోపతండాలుగా వచ్చేసారు, జనం విపరీతం వచ్చేసారు, అందరూ వింటూ ఉన్నారు. దాంట్లో తులసీదాస్ ఎలా గుర్తుపట్టాలి అని అప్పటికే ఒక కన్నేసి ఉంచాడు, చూస్తూ ఉన్నాడు. కొంతకాలమైనా గుర్తుపట్టలేకపోతున్నాడు. అప్పుడు మళ్ళీ పెద్దలను అడిగాడు, ఎలా అండి అంటే, లేదు అందరూ అయిపోయిన తర్వాత ఎవరైనా అందరికంటే ఆయన, ఎందుకంటే రామకథ విని మనలాగా వెళ్ళిపోలేడు, పరవశించి ఉంటాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే గుర్తుపట్టొచ్చయ్యాడు. సరేలేండి అని రామకథ అంతా ఆ రోజు మరీ అద్భుతమైన ఘట్టాలన్నీ చెప్పేసరికి ఇక నిజంగానే ఆంజనేయ స్వామి వారు అక్కడికి వచ్చారు. వచ్చి పరవశించిపోయారు. ఆయన నిజంగా మర్చిపోయాడు, తను వెళ్ళిపోవాలనేది కూడా మర్చిపోయాడు ఆ పరవశంలో, ఆ పారవస్య స్థితిలో. ఆ రోజు తులసీదాసు గుర్తుపట్టాడు, ఈయననే రోజు చూస్తున్నాను అని. దగ్గరికి వెళ్ళబోయేసరికి ఆయన నుంచి దూరం వెళ్ళిపోతున్నాడు. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అందుకే నన్ను పట్టుకోనీయకుండా అని ఆయన వేగాన్ని ఈయన అనుసరించి వెళ్తే ఇలా అలా అలా వెళ్ళి చాలా దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఆయన అన్నారు, నువ్వు రావద్దయ్యా, నేను ఎవరో నీకు పరిచయం లేని వ్యక్తి దగ్గరికి నువ్వు ఎందుకు వస్తున్నావు, ఎందుకు నన్ను వెంటబడుతున్నావు అంటే, వెంబడించడం ఎందుకంటే, లేదు నాకు తెలుసు మీరు ఆంజనేయ స్వామి వారే, మిమ్మల్ని పట్టుకుంటేనే రామదర్శనం అవుతుందని, కాబట్టి నాకు వేరే అన్యమైనటువంటి కోరికలు లేవు, కేవలం రామదర్శనం కలిగించండి అని రెండు కాళ్ళు పట్టుకు ఇలా చూసేసరికి నిజస్వరూపమైన ఆంజనేయ స్వామి ఉంటారు. నిజమే, నీవు గానం చేస్తున్నటువంటి రామాయణం అద్భుతంగా ఉంది కాబట్టి నీకు రామదర్శన ప్రాప్తి కలగాల్సిందే. ఎందుకంటే నువ్వు యోగ్యుడవు కాబట్టి తప్పక నా ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఎవరికి ఎప్పుడు ఎలా దర్శనమిస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన మాయ కూడా ఆయన ప్రదర్శిస్తాడు, నువ్వు తట్టుకొని ఉండాలి అంటే. సరే ఎలాగైనా అంటే చిత్రకూటంలో ఒక ప్రాంతాన్ని చూపించి, ఇక్కడ ఉండవయ్యా, శ్రీరాముడు వచ్చే సమయంలో నువ్వు గుర్తుపట్టి ఆయన నువ్వు గ్రహించు, ఆయన ఇటువైపు రావచ్చు అంటే. ఆయన అక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని పూజ చేస్తుంటే ఒకరోజు మధ్యాహ్న సమయంలో ఎవరో ఇద్దరు యువకులు వస్తారు. వచ్చి, మాకు దాహంగా ఉంది, ఆ పూజకు పెట్టిన జలం ఇవ్వండి. అలా కుదరదండి, ఇది నేను పూజకని పెట్టుకున్నాను. ఈయనేమంటే అక్కడ పూజ చేస్తుంటే రామదర్శనం అవుతుంది. ఎంత చెప్పినా వినరు, వాళ్ళు వెళ్ళిపోతారు. అంతలో ఆంజనేయ స్వామి వచ్చి అంటారు, ఏమయ్యా రామదర్శనం చేసుకోమంటే వదిలిపెట్టావే అంటే, ఎప్పుడు వచ్చారంటే ఇప్పుడు ఆ జలం అడిగితే ఎవరు అనుకున్నావు, వాళ్ళే రామలక్ష్మణులు వచ్చారు, గుర్తుపట్టలేకపోయి మానవ మాత్రుడు అనుకున్నావు కదా అంటే, అయ్యో ఎట్లయిపోయింది. సరే అని ఈసారి చెప్తాడు, అలా కాదు, నాకు కొంచెం హెచ్చరిక చేయవయ్యా, ఎందుకంటే నేను అంత నీలాగా ప్రజ్ఞావంతుని కాదు అంటే. సరే అని మరొక రూపంతో ఇలాగే వచ్చినప్పుడు అప్పుడు కూడా తులసీదాసు విస్మరిస్తాడు, గుర్తుపట్టలేడు, అలా మాయ చేస్తూ ఉంటాడు. అప్పుడు తులసీదాస్ పైనుంచి తులసీదాస్కు వినపడేటట్టు ఆంజనేయ స్వామి ఒక చిలుక రూపంలో పాట పాడతాడు. ఈ గోస్వామి ఎంత అమాయకుడంటే ఎదురుగా రామలక్ష్మణులను పెట్టుకొని కూడా నాకు దర్శనం చేయించు అంటాడు.
మరి ఎదురుగా వచ్చినప్పుడేమో వాళ్ళని విస్మరిస్తాడు. వెంటనే ఆ వచ్చిన ఆ వ్యక్తులను చూసి ఎవరో వాళ్ళు చూస్తే అరణ్యంలో ఉండేటువంటి ఆ శరము అవన్నీ పట్టుకొని వేరేగా ఉంటారు, వేటగాళ్ళు అని అనుకుంటాడు ఇతను. వాళ్ళే రామలక్ష్మణులు అనేటువంటి అర్థంతో ఎప్పుడైతే పాడతాడో వెంటనే శరణాగతి చెంది అప్పుడు రామదర్శనం అనేటువంటిది ఆయన కలుగుతుంది. అలా ఆంజనేయ స్వామి వారిని నమ్ముకున్న వాళ్లకు శ్రీరామచంద్రుని యొక్క దర్శనం చాలామంది కలిగింది, ఈనాటికి కూడా కలుగుతోంది. కాబట్టి ఆ మహనీయుని పాదాలని మనం అందరూ కూడా ఆశ్రయించాలి.